ఇలా మీ కోసము ఆరం పొడుగుతో జరిగిన ముచ్చట్లని పట్టుకొచ్చిన దబ్బుని చెప్పుకుందామా. చలో పాండ్రి మరి. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వార్డ్ సమర్పించు ధూమ్ దా ముచ్చట పవర్డ్ బై ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ఇక ధూమ్ దా ముచ్చట్లు షురు. మన ముఖ్యమంత్రి ఎవరు? గిదెందుకు మళ్ళా ప్రశ్న పిల్ల అని అంటారా ఏంది? అరే ఇదే ఇంపార్టెంట్ ప్రశ్న. ఆప్షన్లు నేనే ఇస్తా, కరెక్ట్ చెప్పురి. మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డా, ఉత్తమ్ కుమార్ రెడ్డా, లేకుంటే ఇంకా కేసీఆర్ సారే ఉన్నాడా? కన్ఫ్యూజ్ అవుతురా ఎట్లా? చాలా మందికి సార్ పేరే మతికత్తలేదట కదా, ఏడాదిన్నర సందే. మీరు కూడా చూస్తూనే ఉన్నారు. సరే కన్ఫ్యూజన్ లేకుండా నేనే చెప్తా. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారే. కాకపోతే సార్ను ముఖ్యమంత్రి లెక్క చూస్తలేరు, పేరు మర్చిపోతుర్రో కానీ చాలా మంది ముఖ్యమంత్రి అంటే రేవంత్ సార్ పేరు పలుకుతలేరు కదా. ఇక అట్లా పలకనోళ్ళు కారణం ఏదైనా ఒకరిద్దరు జైలు కూడా పోయినట్టు గుర్తు. మరి ఇప్పుడు రేవంత్ సారే తనకు తాను శిక్ష చేసుకుంటాడా, నేను జైలుకు పోతా అంటాడా? ఇదే చాలా మందికి అర్థమైతలేదట. మరి జనాలకు గట్లెట్లా అనిపిస్తుందో మమ్మల్ని కరుచుకుందాం రాని మన ఏమట రాని. నిజంగా రేవంత్ సార్కి వచ్చిన గోస పగోనికి కూడా రానే రావద్దని అనుకుంటారు కదా చాలా మంది. ఎందుకంటే పాపం సారు పేరును ప్రతి ఒక్కరు మర్చిపోవుడేనాయే. సినిమా యాక్టర్ల కాడికెళ్ళి కేంద్ర మంత్రుల దాకా ఆఖరికి సొంత పార్టీ లీడర్లు మంత్రులు కూడా రేవంత్ సారు ముఖ్యమంత్రి అని మర్చిపోయి వేరే వేరే పేర్లు చెప్పేది యాదికుండే ఉంటది మీకు కూడా. నాకే అయ్యో పాపం అనిపించేది రేవంత్ సార్ పరిస్థితి తలుచుకుంటుంటే. ఎవరికన్నా ఎట్లా అనిపిస్తుంది చెప్పుండ్రోళ్ళ మరి. ఇక ఈసారి వాళ్ళు వీళ్ళు మర్చిపోవుడేంది, డైరెక్ట్ రేవంత్ సారే మర్చిపోయిండు ముఖ్యమంత్రి అన్న విషయము. అరే అవంటే ఇనుండ్రి మీరు కూడా. మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాకనే ఎస్ఎల్బిసిలో టన్నెల్ ని మనం కదిలిస్తే ఇన్నారా మంచిగా ఇనుండ్రి మళ్ళీ మల్కా. మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాకనే ఎస్ఎల్బిసిలో టన్నెల్ ని మనం కదిలిస్తే ఏమన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాకనే పనులు నడిచినాయట. అంటే ఇన్నొద్దులు ముఖ్యమంత్రిగా ఉన్నది రేవంత్ రెడ్డి సార్ కాదా ఏంది, ఉత్తమ్ సారేనా ఎట్లా? సారు నోటి నుంచి వచ్చిందంటే ఇగో ఇట్లనే అనుమానాలు వస్తాయి మరి ఎవరికన్నా. అసలు రేవంత్ సారు కావాల్సుకొని ఈ మాట అన్నాడా, లేకుంటే నేనేంది ముఖ్యమంత్రినేంది అని సార్కే అనిపించి గట్ల అన్నాడా? ఇగో గిట్లనే అనుకుంటున్నారు వాళ్ళ అక్కడికి వచ్చిన వాళ్ళు. మొత్తానికి ఎవరెవరో రేవంత్ సారు ముఖ్యమంత్రి అని మర్చిపోతే ఏమో అనుకోవచ్చు కానీ ఈసారి మాత్రము సారే యాది మర్చిపోయిండు పో అని అంటున్నారు. అన్నట్టు ముఖ్యమంత్రిగా రేవంత్ సారు పేరును మర్చినోళ్లను మళ్ళా మల్కా మతికి తెచ్చుకుందాం. వల్ల వేసుకోవే. మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కిరణ్ కుమార్ గారు 1 ఇయర్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు 1 ఇయర్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు. తమ్ముళ్ళు మీరంతా నా తమ్ముళ్ళు. నేనెంతో చేశాను, ఐటీని కనిపెట్టాను, హైదరాబాద్ను ప్రపంచ పటంలో పెట్టాను, కంప్యూటర్ను కనిపెట్టాను తమ్ముళ్ళు. పివి సింధుకు బ్యాడ్మింటన్ ఆడమని చెప్పింది నేనే తమ్ముళ్ళు. కలర్ టీవీలను తెచ్చింది నేనే తమ్ముళ్ళు. కలాంను రాష్ట్రపతి చేసింది నేనే తమ్ముళ్ళు. మోదీని ప్రధానిగా ఉండుమని చెప్పింది నేనే తమ్ముళ్ళు. అందుకే నన్ను నేనే 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 అని పిలుస్తారు తమ్ముళ్ళు. జై తెలుగుదేశం, జై శ్రమదానం, జై జన్మభూమి, జై కంప్యూటర్ ఆపరేటర్. ఇట్లా మాట్లాడుతుంటే ఎవరల్లా మీకు యాదకొచ్చింది? చంద్రాల సార్ మదికొచ్చిండు అయ్యింది అంటే నేను కూడా కరెక్ట్గా చెప్పిన ఎట్లా అయింది? నేనేదో జోక్ చేసినా కానీ చంద్రాల సారు మళ్ళా నా మీద ఫీల్ కాగల నువ్వు. అసలే రేవంత్ సార్ నా మీద బాగా కోపం మీద ఉన్నాడట. ధూమ్దా ముచ్చటల్లా సార్ గురించి చెప్తుంటే ఇక నువ్వు కూడా గట్ల చేయకు సారు, గురు శిష్యులు ఇద్దరు కలిసి. సరే చంద్రాల సార్ మంచోడు, గట్లేం చేయడు. మీరైతే ముచ్చట చూడండి తమ్ముళ్ళు. జై బాబు, జై జై బాబు. చూడండి తమ్ముళ్ళు. నిజంగా చంద్రాల సార్ మాటలు అప్పుడప్పుడు వింటుంటే నాకు నవ్వేస్తుందోళ్ళ. దునియాలో ఏం జరిగినా అన్నీ నేను చేయబట్టే అని చెప్పుకుంటాడట కదా. నేనే కొన్ని అనుకోర్రి ఏమనంటే కంప్యూటర్ నువ్వు కనుక్కున్నా, హైదరాబాద్ నువ్వు కట్టినా, అన్నం తిను నువ్వు నేర్పినా అనేదేదో అనేది అప్పట్లా. ఇప్పుడు జనంతా తగ్గిండి అనుకున్నా కానీ మళ్ళీ స్టార్ట్ చేసినాడ కదా. ఆంధ్రలో చెప్తారు నాకు. సరే కానీ ఆంధ్రలో ఏదో మీటింగ్లా సారు వారి ఉపన్యాసం ఒక్క ముక్కలు ఇనుర్రోళ్ళ. నేను ఎప్పుడు వచ్చిన టెక్నాలజీ గురించి మాట్లాడుతూ ఉంటాను. టెక్నాలజీ మాట్లాడకపోతే నా మీటింగ్ కూడా కంప్లీట్ కాదు.
ఎందుకంటే మీలో అవేర్నెస్ రావాలి. దానికి నేను గర్వంగా చెప్పగలుగుతున్నా. ఈరోజు చాట్ జీపీటీ ఎక్కువ వాడే వాళ్ళు ఎవరున్నారంటే ఇండియన్స్, అందులో ఎక్కువ ఎవరున్నారంటే తెలుగు వాళ్ళు ఉన్నారు. దీనికి గర్వపడుతున్నానని చెప్పి మళ్ళీ తెలియజేస్తున్నా. ఏ కూడా అడాప్ట్ చేసుకుంటున్నాం. చూసినావా, ఐటీ 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 చాట్ జీపీటీ మన తెలుగు వాళ్ళు చూస్తుంటే సార్కు చాలా గర్వంగా ఉన్నదట. నన్ను అడిగితే అసలు ఈ చాట్ జీపీటీ తయారు చేయమని చెప్పింది నేనే, ఈ ఏఐని కనిపెట్టింది కూడా నేను చేయబట్టని అంటాడు అనుకున్నా. అట్లా అంటే సార్ స్పీచ్కి ఒక అర్థం పరమార్థం పరిపూర్ణమచ్చుగా అవచ్చు, గిట్టనే అంటురోళ్ళ మరి. కానీ చూసినావా సార్కు ఐటీ ఐటీ అని ఎట్లా కొట్టుకుంటుందో. గవన్నీ కాదు, మేము చాట్ జీపీటీలు చూస్తున్నామో ఇంకేమో చూస్తున్నామో అటెన్గా గర్వపడదు. కానీ ముందుగా అయితే ఓట్లప్పుడు చెప్పిన సూపర్ 6 ముచ్చట్లు అవి నెరవేర్చు సారు, అప్పుడు మేమే గర్వపడతామని అంటున్నారు సార్ వారి స్పీచ్ నీ నెరవడ్డోళ్ళు. ఏ ఈ చికెన్ దీని యాష్టకత్తుందల్లా నాకైతే ఏం తింటని చెప్పురి. మళ్ళా పట్టంలోనేమో బాయిలర్ కోళ్ళే అమ్ముతారాయే, అది కూడా స్కిన్నులెస్ అట, స్కిన్నులెస్. అందుకే మొన్న చేపల మార్కెట్కి పోయినా తీరొక్క చేపలు కనబడ్డాయి. కిరంబావు చేప తీసుకొని కోయిస్తే 3 పావులో ఏమో వచ్చింది. ఊర్లో ఉన్నప్పుడైతే నేను మా అన్నలతోని కలిసి చేపలు పట్టబోయేది. చిన్న చేపలు దొరికేటి, మంచిగా కవర్లల్లా వేసుకొని వచ్చేది. అవు కానీ నేను చేపల ముచ్చట ఎందుకు చెప్తున్నా అబ్బా, అసలు నేను ఎందుకు చేపలు తిరుగుపోయినా మతికొచ్చింది. అయితే చేపలు అంటే కిలో 2 కిలోలు 5 కిలోలు, సరే పెద్దదంటే 6-7 కిలోల చేప ఉంటుంది కావచ్చు కదా. కానీ ఇప్పుడు మీకు ఒక చేపను చూపిస్తా, దాన్ని సూషుడితో ఇట్లా మీరు నోరెలా పెడతారు. అగో ఆహా, బంపర్ ఆఫరు జాక్పాట్ అంటే ఇగో ఈ అన్నదే పోర్రి. అగో చేతుల ఎంత పెద్ద షాప్ ఉన్నదో చూడు. బొచ్చనేనా? బొచ్చనే, 34 కిలోల చేపనట అది. అయితే నిజామాబాద్ జిల్లా డొంకేశ్వరం మండలం చిన్నాయన మూరవతల SRSP బ్యాక్ వాటర్లా ఈ అన్నలు చేపలు పట్టేందుకు పోయిరు. వలేసిరు. ఈ వలలా ఇగో ఈ చేప పడ్డది. ఏది దాన్ని మంచిగా చూయించేజేరా. వామ్మో, అగో నోరు ఎట్లా తెరిచిందో చూడు, పెద్ద నోరే ఉన్నది కదా. మొయ్ నోరు మొయ్. ఊహో, ఇక ఇంత పెద్ద చేప దొరుకుడు ఇలా జిందగిల గిదే ఫస్ట్ సారట్నోళ్ళా. అందుకే ఇక ఈ ఒక్క చేప దొరుకుడుతోనే ఇక దాన్ని మోసుకొని ఖుషిగా ఇంటికి పోయిరు. ఈ చేపతోని చిన్నపాటి దావతే చేయొచ్చు కదా. ఏ మాట కా మాటేనోళ్ళ, పెండ్లి అనేది మనిషి జిందగిని మార్చేస్తుంది. పెండ్లికి ముందు ఒక లెక్క, పెండ్లు అయిపోయినాక ఇంకో లెక్క. తలరాతలు తలకిందులు అవుతుంటాయట కదా. మొగోళ్ళ గురించే అంటలేను, మా ఆడోళ్ళ గురించి మాట్లాడుతున్నా. నిజంగా ఏ అమ్మ నాయనైనా కానీ బిడ్డకు మంచి సంబంధం ఇచ్చి చేద్దామనుకుంటారు. చేసుకునేటోడు మంచోడు, హుషారుగల్లోడు, గుణవంతుడు ఉండాలి అనుకుంటారు. ఇక పెళ్లి చూపులకు వచ్చిన పిల్లగాడు కూడా గట్లనే పర్ఫార్మెన్స్లు ఇస్తాడల్లా. ఇక శుద్ధ పూస లెక్క, అసలు దునియాల్ని అందరికంటే మంచోడు, నియత్ గల్లోని లెక్క, మర్యాద రామన్న లెక్క. అసలు ఏమన్నా లలిత కళలు చూపిస్తారా? ఇక పెళ్ళి అయిపోయినాక అలా అసలు రంగులు బయట పడతాయి. గట్లనే మా జామకాయల రాజావ బిడ్డకు మంచోడు బాయిపనోడు అని పెళ్లి చేస్తే ఆడేమో హరిగోస గుచ్చుకున్నాడట. పెనిమిటి నిడిచిపెట్టి అవ్వగారింట్లో కూర్చున్నది అలా బిడ్డ ఇప్పుడు. అయితే గిట్లనేనోళ్ళ మొగోళ్ళ మీద కోపంతో ఇద్దరు అక్కలు ఏం చేసిరు ఎరికేనా? చూడురు మీరేగా. ఇగో ఈ పేరంటం చూడురి, దండలు మార్చుకుంటారు. ఏం పేరంటామంటారా అనోళ్ళా? లగ్గం చేసుకుంటారు. అరే అవంటే మరి లగ్గం అంటే పెళ్లి పిల్లగాడేడి అనేరు. పెళ్లి పిల్లగాడు లేడు, పెళ్లి పిల్లలే లగ్గం చేసుకుంటారు. అది కూడా సాక్షాత్తు కోర్టు ముంగట్ని. ఈ లగ్గానికి లాయర్లే కావాయి. అగో మరెందుకు ఇట్లా పెళ్లి పిల్లగాళ్ళు దొరుకుతలేరా అనేరు. ఉన్నారు, బోచ్చడు మంది ఉన్నారు, కానీ ఒక్కడు సక్కనోళ్ళు లేడట. రంగులా కాదు, గుణంలా దునియా అంతా మెంటలోళ్ళే మోపైరట. పెళ్లికి ముందు ఒక లెక్క, పెండ్లైనాక ఇంకో లెక్క, అపరిచితులు లెక్క మారి భార్యలను గోసపుచ్చుకుంటురట. ఇటువంటి పంచాదులు వీళ్ళు చూసి అసలు లగ్గము మగ పిల్లగాన్ని లగ్గం ఎందుకు వేసుకోవాలి, ఆడోళ్ళు ఎందుకు వేసుకోవద్దు అన్న ఉపాయం వచ్చింది. ఇంట్లో ఒప్పుకోలే, డైరెక్ట్ కోర్టుకు పోయిరు. కోర్టోళ్ళు కూడా పర్మిషన్ ఇయ్యలే. మేమెట్లా చేస్తాం అని అన్నదట. గట్లనా? అయితే అనుకుంటా కోర్టు ముంగట్నే శివాలయం ఉంటే ఆన్ని 2 దండలు మార్చుకున్నారు, 7 అడుగులు వేసిరు. అయితే వీళ్ళు ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఎప్పటి సందో దోస్తులట. మరి లగ్గం అయిపోయినాక ఎవరితో వాళ్ళది, ఎవరి ఇల్లు వాళ్ళదైతుంది కదా.
మరి పెళ్లి చేసుకున్నాక అచ్చినోడు ఎసొంటోడు అత్తడో ఎంత కంతి రోడ్ అవుతాడో మన దోస్తాన్ని ఏరిగెత్తాడు కావచ్చు అని మనబడ్డారు. అందుకే మనమే పెళ్లి చేసుకుందాం, మనల్ని ఎవ్వరు వేరు చేయలేరు అనుకుంటా ఇగో గీగురం పెట్టు అదన్నట్టు సంగతి. మరి ఈ పెళ్లి గురించి అదాలతే మాట్లాడలేదంటే ఇక నేను కూడా ఏం మాట్లాడా, మీరే ఏదో ఒకటి అనుకోరు మరి. అవుగాని అటుకెళ్ళు మన పాత కరీంనగర్ జిల్లాల భూకంపం వచ్చినట్టయింది కదా నోళ్ళ మొన్న. అయితే గిట్లా మెసిల్ అటు వేసిందట. ఇంకో నయ్యం ఎవ్వరికి ఏం కాలే, కానీ ఇప్పటికి కూడా చాలా మంది భయపడుతూనే ఉన్నారు. అసలు భూమి గట్లెందుకు చేసింది? భూమాతకు కరీంనగర్ జిల్లా మీద కోపం ఎందుకు వచ్చింది? అసలు ఎందుకు బయట పెట్టించింది? ఎందుకు భయం చేపించింది? ఏం తప్పు చేసినాము? ఇప్పుడు శాంతి ఎట్లా చేయాలి? గిట్లని ఆలోచనలలో పడ్డారు. లాస్ట్కు జత్యాల జిల్లాలో ఉన్న కొన్ని ఊర్లోళ్ళు శాంతి చేసిరు భూమాతకు. ఇక భూకంపాలు రావని ఛాలెంజ్ కూడా చేస్తురు. మరి వాళ్ళు ఏం శాంతి చేసిరు, ఏంది కథ? పారి ఆ ఊరికే పోదాం మనం. నడరే గివ్వేగా ఊర్లు. ఈ ఊరేమో శంకులపల్లి, ఇదేమో పైడిమడుగు. అయితే మొన్న చిన్నపాటి భూకంపం వచ్చిన కాంచెల్లి ఇక ఇక్కడి జనాలు డక్కుమంటున్నారోల్లా. అక్కడక్కడ గోడలు కూడా కూలినాయట. ఇక భూమాతకు కోపం వచ్చే గిట్ల మనల్ని గెదిరించింది అని ఈ ఊరోళ్ళు ఫిక్స్ అయిపోయినరు. అందుకే ఇప్పుడు శాంతి చేస్తాన్రు. ఆగ చూడురి ఏం చేస్తాన్లో. అర్థమైందా నొల్లా? నేను చెప్తా. భూమాతకు బూరెలంటే మస్తు ఇష్టమట. ఊర్లో ఉన్న ఆడోళ్ళు ఊరవతలకు పోయి బూరెలు తయారు చేసిర్రు. ఆన్నే ఉన్న ఒక చెట్టు కాడ మట్టి దవ్వి ఆ మట్టిలో ముగ్గు పోసి అందులో పసుపు కుంకుమ వేసినాక బూరెలు పెట్టిర్రు. ఇక భూమాత కోసం శాంతి అని పూజలు చేసి బూరెల ప్రసాదాన్ని అందరికి వంచిర్రు. ఇక ఇట్లా చేస్తే భూమాతకు కోపం తగ్గి మళ్ళోసారి అటు ఇటు మెసలకుండా ఉంటదట. జనాలను సల్లగా చూస్తదట. చెంకుల పెళ్లి పైడిమడుగు ఊరోళ్ళు గట్ల ముంగట పడ్డారట. అంటే బూరెలు ఎత్తే భూకంపాలు రావా? ఇక మరి ఎప్పటికి భూకంపాలు వచ్చే జపాను గిపాను దేశాలలో కూడా బూరెలు చేసి పెడితే ఓ శిత్తమవుతుంది కదా అని ఎవరన్నా ఉల్టా మాట్లాడారు. బూరెలతోని భూకంపాలు పోతాయో వస్తాయో అటెనక ముచ్చట గాని వీళ్ళ నమ్మకం వీళ్ళది. అందరి మంచి కోసమే కదా వీళ్ళు చేసేది. బూరెలు చేస్తే లుక్సాన్ అయితే అవుతుంది కదా, ఏమంటారు? ఇట్లనన్నా అందరు ఒక్క జాగలకు వచ్చి బూరెలు తినుకుంటా మంచిగా మాట ముచ్చట్లన్నా పెట్టుకుంటారు కదా, ఏమంటారు? అమ్మా భూమాత జర శాంతించు తల్లి, జర భూకంపాలట తేకు అని మొక్కుకొని ఎవరింటికి వాళ్ళు పోయిరు. లాస్ట్కు మనకాడ అందాల పోటీలు నడుస్తున్నాయి కదా. ఓ దిక్కేమో సర్కారు కాడ పైసలు లేవు, ఏడు అప్పు పుడతలేదు. బ్యాంకులు అప్పు అడిగితే చెప్పులెత్తుకపోయి దొంగలేక చూస్తుర్రు. అందుకే స్కీమ్ల కాడ తిప్పలవుతుంది అని రేవంత్ సార్ అంటుండు కదా. కానీ ఇంకో దిక్కు మాత్రం ఈ అందగత్తలను మన సర్కారు వాళ్ళు ఏడ కూడా తక్కువ చేస్తలేదులా. ఇక వాళ్ళ తిండి ఠికాన గురించి ఇక నన్ను అడగద్దు, దయచేసి నన్ను అడగద్దు. సరే అది అట్లా ఉండనీరు కానీ అవు కానీ మీకు రోజు నల్లత్తందాని వల్ల నల్ల నీళ్ళు పట్టుకుంటుర్రా? అగో మొన్న మా వాడకట్టుకు అయితే పెద్ద లొల్లే అయింది. ఏందని చూసేవరకల్లా బిందెలతోని కొట్లాటలు చేసుకుంటుర్రు. ఇక అటనక ఎవరి కాళ్ళు చల్లబడ్డారు అనుకోరి. కానీ నిజం చెప్తున్నా, చాలా ఊర్లల్లా నీళ్ళ తక్లీపు బాగా అవుతుందిలా. బోళ్ళు గడుగుడు తానాలు చేసుడు వాటి సంగతి పక్కకు పెట్టుర్రి. తాగేదందుకు కూడా కటకట అవుతుంది కాదు. ఏందిరా నాయన ఏంది నీళ్ళ కోస అని అనిపించింది. అంతెందుకు ఇగో ఈ ఊరోళ్ళని చూడుర్రి, దూప తీర్చుకునేదందుకు ఎంత తండ్లాడుతుర్రో. ఏంది అసలు? నిజం చెప్పురోల్లా, తెలంగాణ వచ్చిన 9 ఏళ్లల్లా ఎన్నడన్నా మనం గిట్ల నీళ్ళ కోసం కొట్లాడినామా? బిందెలు పట్టుకొని రోడ్డు ఒడుగుత నిలబడ్డామా? బుత్తాన్ని నీళ్లు దొరికితే చాలని అనుకున్నామా? కానీ ఏడాదిన్నరలే చూడు కథ ఎట్లా మారిందో. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ చుట్టుముట్టున్న తండాలల్లా అంతటకి ఇదే పరిస్థితి. నీళ్ళ కోసం హరిగోస పడుతురు. పాపం చూడురి, చిన్నపిల్లలు పెద్దోళ్ళు ముసలోళ్ళు ఎర్రటెండల బిందెలు పట్టుకొని కిలోమీటర్ల దూరం పోతూనే ఉన్నారు. ఆడ కూడా నీళ్లు దొరుకుతలేవు. ముత్తని మంచినీళ్ళు కనబడితే చాలు అమృతం లెక్క చూసుకుంటారు. గట్లయింది పరిస్థితి. ఇక అమాసకో పున్నానుకో నీళ్ళ ట్యాంకర్ వస్తే ఇక నీళ్ళ యుద్ధాలే నడుస్తున్నాయి. అప్పటిదాకా కలిసిమెలిసి ఉన్నోళ్ళు నీళ్ళ కాడ మాత్రం కీసులాటలు పెట్టుకుంటారు. లేనిపోని పంచాదులు అవుతున్నాయి. మరి ఎందుకు ఇట్లా అంటే ఏం చెప్తాం, మీకే తెలియాలి. కేసీఆర్ సారు సీఎం గున్నన్నాళ్ళు మిషన్ భగీరథ నీళ్ళు అద్దన్నా వచ్చేటి.
గల్వా దాటకుండా ఇంట్లో ముంగట్నే పట్టుకునేటోళ్ళు. మరి ఇప్పుడు అసలు ఆ మిషన్ భగీరథనే మర్చిపోయింది సర్కారు. ఇది ఎక్కడి కథ అసలు? ఆ ఒగ్గి అవ్వలేమంటారో ఇనురి మీరే. ఇప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మాకు నీళ్ళది తక్కబడలేదు సార్, ఇది కరెంట్ కూడా తక్కబడలేదు. ఇప్పుడు మస్తు ఇబ్బంది అవుతుంది సార్ మాకు. కర్ణాటక పోయి మేము నీళ్ళు తెస్తున్నాం. ఈ వయసు వాళ్ళు ఉన్నారు, బండి ఉన్న వాళ్ళు పోయి తెస్తారు సార్. ఇప్పుడు ముసలి వాళ్ళు ఏం చేస్తారు సార్? బండి ఉన్న వాళ్ళని చెప్పిపోతురు, లేని వాళ్ళు ఏమో ఇన్నే చేస్తారు సార్. ఇప్పుడు ఈ అడవిలా ఏడ బోర్ లేదు మాకు. ఇన్నరా, ఇది కడుపు మండి చెప్తున్న మాట. అప్పటికిప్పటికి ఫరకెంతో పురాగా అర్థమైంది. అందుకే కేసీఆర్ సార్ను యాద్ చేసుకుంటా ఇప్పటి సర్కారును పొట్టు తిడుతురు. ఈడనే కాదు, తెలంగాణ అంతా గిదే కథ. నీళ్ళ గోస, కరెంటు గోస, స్కీముల గోస, రైతుల గోస. గోసవాడనోళ్ళు ఎవరు అసలు? గిట్లనే గరమైతురు ఎక్కలు. రేవంత్ సారు, జర మీకేమన్నా కోపాలు తాపాలుంటే రాజకీయంగా చూసుకొని సారు, కానీ గరీబోల గొంతు మాత్రం ఎండబెట్టకూరి దయచేసి అని అంటురు. మాడి పండ్ల సీజన్ కదా, తిన్నారా మరి మాడి పండ్లు? బంగిని పెళ్ళి, రసాలు, అవి అన్ని మాడి పండ్లు ఉంటాయి కదా. అయితే మా ఇంట్లో కూడా మాడి చెట్టు ఉన్నది. మామిడికాయలు మంచిగా కాసినాయి. అవి రసాలు చెట్టు. అయితే మొన్న ఊరికి పోయినప్పుడు బత్త సంచిలా పట్టుకొచ్చుకున్నా. ఎవ్వరికి ఇయ్యాలే, మా ఇంట్లో వండ పెట్టుకొని రోజుకొకటి తింటున్నా. నన్ను అడిగితే ఇట్లా మాడి చెట్టు ఉన్నోళ్ళు అదృష్టవంతులు అనుకోవాలి. ఎందుకంటారా, అసలు బయట కొనాలంటేనే భయం అవుతుందోళ్ళ. అంతా ఈ మందులు గిందులు పెట్టి వాటిని వండ పెడతారట కదా, నిజమేనా? అగో గా ఆఫీసర్లు మాడి పండ్లను చెకింగ్ చేసిరు. మరి లాస్ట్కి ఏం తెలియదు అరుచుకోరి. మరి మార్కెట్లకు మాడి పండ్లు దిగుతున్నాయి కదా, ఏడ చూడు బండ్ల మీద పసుపచ్చ మాడి పండ్లే కానొస్తున్నాయి. చూస్తుంటేనే కొనబుద్ధి అవుతుంది. కానీ కొందరు వెనుక ముందు అవుతుర్రు. అంతా మందు కలిపి మాగబెడుతురట కాదు అంటే, అందరు అంటలేను, కొందరు కళాపోషణలు గట్లనే ఉంటున్నాయట. మరి కొందరు ఎయ్యబట్టి అన్ని మాడి పండ్లను అనుమానించవలసి వస్తుంది. ఏం చేద్దాం? అయితే జత్యాల జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఈ మామిడికాయలు చెకింగ్ చేసిరు. ఈడ పెద్ద మార్కెట్ ఉన్నది. దినాం లారీలు ట్రాలీలల్లా వస్తుంటాయి. ఈడనే మాగబెట్టి అమ్ముతుంటారు అన్నట్టు. మరి ఇల్లు ఎంత చక్కగా వండబెడుతుర్రు, ఎంత మంచి మామిడికాయలు అమ్ముతుర్రు అరుచుకుందామని చెకింగులు చేసుర్రు. ఏమున్నది, అంత మందులు మాకులు కనబడేటనుల్లా ఇతలీని గితలీను అని ఏవేవో కెమికల్ ప్యాకెట్లు పెట్టిరట. అంటే అవి పెడితే తొందరగా వండుతాయి కావచ్చు, దందా జల్దిన అయిపోతుంది, లాభాలు కూడా బాగొస్తాయి. లాభాల కోసం చూసుకుంటే మరి మంది పానాలు ఏం కావాలి? గిట్లా కెమికల్ కలిపిన మాడి పండ్లను తింటే ఏం కావాలి ఎప్పురి? గాయంత ఆలోచన చేయరా మరి గిట్లా అమ్మేటోళ్ళు? తక్కువ నా వాడెత్తు. అరే గిట్లా కెమికల్ పెట్టి అమ్ముడేంది? ఇసొంటోళ్ళు చేయబట్టి నియతగా మాడి పండ్లను అమ్మేటోళ్ళను కూడా అనుమానించవలసి వస్తుంది. ఏదో సీజన్ కదా అని మాడి పండ్లు తిన్న పాపానికి లేనిపోని బీమార్లు తెచ్చుకునేది. ఓ అన్నలు, మీకే చెప్తున్నా, పైసల కంటే మనిషి పానాలు ముఖ్యం. మీరు ఇప్పటి మంది 100 రూపాయల కోసం చూసుకుంటే మీ కాడ కొన్నోళ్ళు దావకాన్లల్లా ఏలకేలకు పెట్టవలసి వస్తుంది. మిమ్మల్ని నమ్మి కొన్నందుకు గిదేం శిక్ష అన్నలు? జర ఆలోచించురు మీరు. అంత లావైతే 10 రూపాయలు ఎక్కువనే అమ్మురు, కానీ మీకు పడకపోతే గంతగాని గిట్ల మాత్రం చేయకూరు. ఏమంటున్నా? అసలు నాకు డబల్ యాక్షన్ హీరో సినిమాలంటే మస్తు అనిపిస్తాయోలా. అసలు ఏమనుంటాయా అవి? హీరోలు సేమ్ ఉంటారు. ఒక హీరోనేమో పేదోళ్ళ ఇళ్ళలో పెరిగితే, ఇంకో హీరోనేమో పెద్ద కుటుంబంలో పెరుగుతారు. ఇక ఒక హీరో సీరియస్గా ఉంటే, ఇంకో హీరోనేమో జోకులు చేస్తాడు. ఇక లాస్ట్ వాళ్ళిద్దరు అన్నదమ్ములే అని ఎరకవుతుంది. ఇద్దరు కలిసి గూండగాలను కన్ఫ్యూజ్ చేస్తారు కదా. మరి బయట కూడా గట్లా డబుల్ యాక్షన్ వాళ్ళు ఉంటారా? అన్నోళ్ళ మనిషిని పోలిన మనుషులు ఉంటారట కదా. నేనైతే చూడలే, కానీ ఒక తెలుగు హీరో లెక్కనే సేమ్ లండన్లో ఉన్నాడులా. అరే అవంటే వాళ్ళిద్దరూ కలుసుకున్నారట. ఆ హీరో కుటుంబాలను కూడా కన్ఫ్యూజ్ చేసిరట. చూడురు మరి ఇంతకు ఆ హీరో ఎవలో? ఈయన ఎవలు? ఏందమ్మా గట్లా అడగబడితివి? గ్లోబల్ స్టార్ను పట్టుకొని ఈయన ఎవలు అంటవా? మా రామ్ చరణ్ బాబు అని అంటారా? సరే ఓకే, చరణ్ బాబే. మరి ఈయనెవలు? పరిచయం అయ్యరా? షాక్ అయ్యరు మీరే కదా. మీరేంది చరణ్ బాబు బిడ్డనే షాక్ అయిపోయి అసలు ఇద్దరు ఇట్లా నాయన ఎవలబ్బా అని కన్ఫ్యూజన్ కూడా అయిపోయింది. అయితే ఈ ఇద్దరిట్లో ఒకరు శరణ్ బాబు అయితే, ఇంకొకరేమో విగ్రహం మైనం విగ్రహం వల్ల గా లండన్ లో ఉన్న మేడం తుసాడు గుసాడు మ్యూజియంలా ఇట్లా తోపులు తురుములు అనుకునే సెలబ్రిటీల మైన బొమ్మలు పెడతారు కదా,
గట్లనే మన షెర్రీ బాబు విగ్రహం పెట్టిరు. ఆ విగ్రహం పప్పి కుక్కలు కూడా పట్టుకున్నదోళ్ళ. ఇక విగ్రహాన్ని చూసి చిరంజీవి కుటుంబమే జనంతా పరిశాన్ అయిపోయింది. మొత్తం హలో బ్రదర్ డబుల్ యాక్షన్ సినిమా చూసినట్టే అనిపించిందట. ఇక విగ్రహం పక్క పొట్టి కూర్చొని ఫోటోలు గీటువలు కూడా దిగిరు. కానీ ఏమన్నా తయారు చేసిరా, ఒరిజినల్ మనిషి ఎవరు నకిలీ ఎవరు అర్థం కాకుండానే అయింది జరిసేపటిదాకా. ఈడ మీకు ఇంకో మాట చెప్పాలి, శరణ్ బాబు బిడ్డ స్టేజ్ మీదకి పోయింది కదా, ఈడ కూడా బుజ్జవ ముఖం చూయించలేదోళ్ళా. అసలైతే ఫస్ట్ సంచు కూడా చూయించలే. ఈడనన్నా కనబడుతుంది అనుకుంటే కానరాలే. మొత్తానికి విగ్రహాన్ని తయారు చేసిన వాళ్ళు కన్న బిడ్డను కూడా కన్ఫ్యూజ్ చేసిరంటే వాళ్ళ పనితనం మెచ్చుకోవాల్సిందే పోరి. సినిమాలల్లా హీరోలు అసలు ఏమన్నా సాహసాలు చేస్తారు అనోళ్ళా. సాహసాలంటే మన బాలయ్య బాబే పోర్రి. జేమ్స్ బాండ్ కూడా పనికేరాడనిపిస్తుంది. దునుకుమంటే ఇట్లా మొగల మీద ఉన్న గాలి మోటార్ మీదకి వెళ్ళి కూడా దునుకుతాడు మన బాలయ్య కాక. ఇక ఉరుకుమంటే రైలు బండి కాడ స్పీడ్గా రన్నింగ్ చేస్తాడు. అట్లుంటుంది మరి మా బాలయ్య బాబు అంటే. అయితే ఇప్పుడు సినిమా ముచ్చట కాదు కానీ బయట జరిగిన ఒరిజినల్ ముచ్చట చెప్తా గిసొంటిదే. అయితే ఒక హీరోయిన్ వల్ల గాలి మోటార్ మీదకి వెళ్ళి దునికింది కిందికి. అరే అవంటే నిజంగా దునికింది, సినిమా కాదు. ఓ శ్రీ ఆమెకేం రోగం, గట్లెందుకు దునికినాక ఏమైంది? హీరో అచ్చిగా పడిందా లేకుంటే కాళ్ళు లెక్కలు ఇరిగినాయా? గిసొంటి అనుమానాలు ఉన్నాయా? ముచ్చట చూసి తీర్చుకోరి మన గయ్యేందో. ఇగో గీ హీరోయిన్ మెల్లగా విమానం ఎక్కిందా? మరి ఎక్కినామే కూసవచ్చు కదా. ఇక చూడు, వామ దునికింది కదా. అగో తాడైతే కట్టుకున్నది. ఎంత తాడు కట్టుకున్నా గంత మీదకి వెళ్ళి కిందికి దునుకుడంటే భయమే అవుతుంది కదా, చక్కెర వచ్చినట్టు కాదా? అగర్సే తాడు ఇరిగితే పరిస్థితి ఏంది? గిట్ల కూడా అనిపిస్తుంది. కానీ హీరోయిన్ గట్లేం భయపడలేదోల్లా, సాహసం చేసింది. ఈమె పేరు భాగ్యశ్రీ బోర్సే. ఈ బోర్సే మన రవితేజ సినిమాలో చేసింది. ఇక ఆమెకి విమానం మీదికెళ్ళి దునికి సాహసం చేయాలనిపించిందంట. గిట్లా స్కై డైవింగ్ చేసి మురిసి ముప్పందమైంది. ఏందవా పుసుకునేమన్నా అయితే ఎట్లా అని అంటే ఏముంటుంది? సత్యమాయే, బతికినన్నాళ్ళు ధైర్యంగా బతకాలని చెప్తుందోలా. నిజంగా చాలా మంది హీరోల కంటే ఈ హీరోయినే గ్రేట్ కదా, ఏమంటారు? నిజం చెప్తున్నా, అసలు ఈ సోషల్ మీడియాల పర్ఫార్మెన్స్ల గురించి మన ధూమ్దా ముచ్చట్లా చెప్పద్దు, వాళ్ళని చూయించద్దు అని 1కి 10 సార్లు అనుకుంటానోళ్ళ. వాళ్ళు చేసే కళాపోషణలు తప్పు అని మన దాంట్లో చూస్తుంటే కూడా ఎట్లయితే పటు. నేనైతే టీవీలో కనబడ్డా కదా అని వాళ్ళు ఇంకా సంబరపడుతురట. అందుకే చూయించదలుచుకోలే. కానీ ఏం చేద్దాం, కొందరు శకాలు చూస్తుంటే మీ కాళ్ళ గురించి ఎట్లనన్నా చెప్పి తీరాలే అని అనిపిస్తుంది. వాళ్ళకు మీరే సన్మానం చేయాలల్లా. అగ చూడుర్రి వాళ్ళ లలిత కళలు ఎట్లున్నాయో. అవో మోకాల మీద కూర్చున్నాడు కదా, ఏమో యోగానో లేకుంటే ఇంకేమన్నా ప్రార్థననో చేస్తుండ అనుకునేరు. చూడుర్రి వీని కళాపోషణ. ఓషిని ఏం కాలేదారా నీకు? ఇంకా ఏం మనిషివిరా అయ్యా నువ్వు? అసలు నీది గుండేనా ఉన్నదా లేకుంటే ఆగిపోయిందా? ఇంకా ఇదంతా సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు వీని తనలాట. పట్టాల నడుమ ఎట్లా వండుకున్నాడో చూడు. బండి ఓనే పోయింది వీని ధైర్యంకున వడెత్తు. ఏందోల్లా ఇది అసలు. ఇంకా చూడవు లాస్ట్కు ఏదో ఘనకార్యం చేసినట్టు, పాకిస్తాన్ ఉగ్రవాదులను ఇప్పుడే సంపచ్చినట్టు ఎంత సంబరపడుతుండో. వీని సంబరాన్ని కాకులు గద్దలు ఎత్తుకపోను. ఫేమస్ కావాలంటే గీదా తరీకా. వీని ఏం చేయాలో మీరే చెప్పుర్రి. పుసుక్కున ఏమన్నా అయితే ఇవాళకు తనలాట. అమ్మా నాయనకే కదా, వాళ్ళేమో రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడతారు. వీళ్ళు చేసే పెర్ఫార్మెన్స్లేమో గివి. సరే వాడు పోరాడు అనుకుందాం. ఇక వీళ్ళ కథ చూడుర్రిగా. లగ్గం అయింది, పెళ్లి పిల్లగాడు కారు మీదనే కళాపోషణ చూస్తుర్రు. మమ్మల్ని చూడుర్రి, మా అందం చూడుర్రి, మా సందం చూడుర్రి అనుకుంటా. అమ్మగారేమో చేతులు ఊపుకుంటా నాట్యం చేస్తా అంటే పెనిమిటి గారేమో కత్తితోని యుద్ధమే చేస్తాడు కారు మీద. కొంచెం అటు ఇటు అయ్యేనా అంటే కొత్త జంట పని కథమే. అవునా కదా? వీళ్ళది మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాలు. ఇక వీళ్ళ పెర్ఫార్మెన్స్ పోలీసుల దాకా పోయింది. ఇప్పుడు కొత్త జంట మీద కేసు కూడా పెట్టిర్రు. మంచిగా అయింది. మంచిగా కొత్తగా పెళ్లైన వాళ్ళు సంతోషంగా ఉండకనట ఇప్పుడు పోలీస్ టౌన్ లో చుట్టూ తిరగవలసి వస్తుంది. అసలు ఎందుకు వచ్చిన ఈ సాహసాలు, ఏమిటికి వచ్చిన సర్కస్ ఫీట్లు? ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వార్డ్ సమర్పించు ధూమ్ దా ముచ్చట పవర్డ్ బై ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ఇవ్వల్లా యాల్టి ధూమ్ దా ముచ్చట్లు.
మంచిగున్నాయి కదా, మస్తు అనిపించినాయి కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిని మస్తు 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 ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు, చూస్తూనే ఉండాలి టీ న్యూస్. టాటా, బాయ్ బాయ్, నమస్తే.